ఇక అమరావతి నిర్మాణం పనుల్లో అడుగు ముందుకు పడింది. వచ్చే నెల 15 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యమైంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెండర్లకు మాత్రమే ఈసీ అనుమతించింది. ఇప్పటి వరకు 62 పనులకు సిఆర్డీఏ ఏడీసీ టెండర్లు పిలిచింది. సుమారు 40,000 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. మరో 11 పనులకు త్వరలోనే టెండర్లు ప్రక్రియ మొదలు కానుంది. ఇక ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనిచేస్తారని అంచనా వేస్తున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే రాజధాని అమరావతి ప్రాంత నిర్మాణ పనులు కూడా ఇక ఊపందుకోబోతున్నాయి. అయితే ఇప్పటికే దాదాపు ఒకవైపు ప్రపంచ బ్యాంకు నిధులు, మరోవైపు చూసుకుంటే హడ్కో నిధులు దాదాపు 40,000 కోట్ల దాకా అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా నిధులు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే హడ్కో కూడా నిధులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. మరోవైపు చూసుకున్న వరల్డ్ బ్యాంకు నుంచి కూడా నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం కూడా చూసుకుంటే రాబోయే అంటే మార్చి 15 నుంచి కూడా అమరావతి రాజధాని నిర్మాణ పనులు కూడా ఊపందుకోబోతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు తదితరులు కూడా ఇప్పటికే రాజధాని పనులు వేగవంతం చేయాలని చెప్పేసి కూడా మొత్తం ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా టెండర్లను కూడా మొత్తం పిలిచారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పనులు చేపట్టేందుకు కూడా టెండర్లు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు కూడా టెండర్లు పిలిచారు, కానీ టెండర్లు ఇంకా ఫైల్ చేయలేదు. ఈ ఎన్నికల కోడ్ ముగిశాక వెంటనే టెండర్లు కూడా వాళ్ళు ఖరారు చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మటుకు రాజధానికి సంబంధించి కూడా అన్ని పనులు కూడా వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది. దాదాపు రాజధాని ప్రాంతంలో మొత్తం మీద చూసుకుంటే మటుకు 40,000 కోట్ల పనులు, అభివృద్ధి పనులు కూడా చేపట్టేందుకు కూడా కూటమి సర్కార్ మొత్తం ప్రణాళిక సిద్ధం చేసి ఇప్పటికే అక్కడ సిఐడిఏ ప్రధాన కార్యాలయం కూడా మార్చి 15 తర్వాత కూడా అది కూడా పూర్తి కావచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఉగాది కల్లా అది ఆ కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా మంత్రుల క్వార్టర్స్ కావచ్చు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల క్వార్టర్స్ కావచ్చు, అలాగే ఇతర స్ట్రీట్ యాక్సెస్ రోడ్లు కావచ్చు, ఇలా మొత్తం కూడా అభివృద్ధి పనులు కూడా పెద్ద ఎత్తున ఊపందుకునే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే మటుకు కూటమి సర్కార్ ఖచ్చితంగా అమరావతి రాజధానిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ఎన్నికల కోడ్ ముగియగానే పెద్ద ఎత్తున టెండర్లు ఏదైతే ఇచ్చారో టెండర్లు కూడా ఫైనల్ చేసి మొత్తం పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. దాదాపు రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా దాదాపు 30,000 మంది కార్మికులు కూడా అక్కడ వివిధ పనులు కూడా చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా టెండర్లు కూడా ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఒకవైపు హడ్కో నిధులు, మరోవైపు ప్రపంచ బ్యాంకు నిధులతో కూడా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మొత్తం ప్రణాళికతో సిద్ధమయ్యారు. ఇప్పటికే సిఆర్డీ కూడా రైతులకు సంబంధించి కూడా అన్ని వాళ్ళకి కావాల్సిన ప్లాట్లు కావచ్చు, ఇతర ఆర్థికమైన సమస్యలు కావచ్చు అన్ని పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికే ఇంకా కొందరు రైతులు కూడా తమ రాజధాని నిర్మాణానికి అవసరమైన ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే రాజధాని గుండా పోయే ఏదైతే రైలు మార్గం ఉందో దాన్ని కూడా ఇప్పటికే కేంద్రం ఓకే చెప్పింది. కేంద్రం నిధులతో కూడా ఇప్పటికే రైతులు కూడా ఇంకా తమ గ్రామాలకు సంబంధించిన రైల్వే నిర్మాణానికి అవసరమైన భూములు కూడా ఇచ్చేందుకు కూడా ముందుకు వస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మార్చి 15 తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు పెద్ద ఎత్తున కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.